సుమిత్రానంద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. సుమిత్రానంద్ గారు నమస్తే. నమస్తే అండి శ్రీకాంత్ గారు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్. మహిళలకు ఒక గొప్ప అవకాశం. సో మీలాంటి రాజకీయ నాయకులకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు చాలా మందికి ఇదొక సదవకాశం అని చెప్పాలి భారతదేశ రాజకీయ చరిత్రలో. సో ఎట్లా చూస్తున్నారు ఈ బిల్లుని? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. నమస్తే అండి. జై తెలంగాణ. ఆకాశంలో సగం అవనిలో సగం అవకాశాలు మాత్రం ఇది మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంలో మరి దశాబ్దాలుగా నాణ్చివేతకు గురవుతున్నటువంటి దాటవేతకు నాణ్చివేతకు గురవుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత బీజేపీ దీనికి పూనుకోవడం, మరి సంబంధించి మిగతా రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు ఆమోదం లేకపోవడం, ఏకపక్షంగా బీజేపీ డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని, మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లంకే ఎందుకు పెడుతున్నదనేటువంటి సందేహము, అభ్యంతరము ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. మరి ఇది మహిళలకి సమగ్రంగా న్యాయం చేయగలుగుతుందా నిజంగా? మరి ఈ సాకుగా ఇంకొకటి ప్రధాన అంశం, 2011 జనగణన ఆధారంగా చేస్తున్నామని చెప్తున్నారు డీలిమిటేషన్. ఓబీసీ కోట మహిళా బిల్లులో గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఏదైతే అభ్యంతరమని ఈ బిల్లు ఆగుతూ వస్తుందో, మళ్ళీ దానికి సంబంధించి ఎటు తేల్చనటువంటి వైన ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో కోట ఉన్నది, బీసీ మహిళలకు సంగతి ఏంది? రాజకీయంగా రాజకీయాలు ఇప్పటి వరకు ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నాయి. ప్రధానంగా మరి అగ్రకులాల ఆధిపత్యం రాజకీయ వ్యవస్థలో, చట్టసభల్లో కొనసాగుతా ఉంది. బీసీల మాట ఏమిటి అనేటువంటి ప్రశ్న, ఓబీసీల మాట ఏమిటి? ఎస్సీ ఎస్టీలకు ఓకే రిజర్వేషన్లు ఉన్నాయి, అటు మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్లకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ ఇప్పటికే రాజకీయంలో వేళ్ళునుకొని ఉన్నారు. ఇటు ఓబీసీల తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని బీసీ సామాజిక వర్గం అంతా ఎదురు చూస్తా ఉంది. ఇది ఏది తేల్చకుండానే అటు దానికి దీనికి లంకె పెట్టి ముడిపెట్టి మీరు అన్నట్టు సుమిత్ర గారు, మీరు అనే మాటల్లో కొంత క్లారిటీ ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే ఇది ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది. రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మరి ఓబీసీల పరిస్థితి ఏంటి? ఓబీసీల కానీ వాళ్ళకు మహిళలకు ఎక్కడ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఈ మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ కోటాలకు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్ కోటాలో ఉంటాయి. సో జనరల్ కోటాలో మళ్ళీ బీసీల పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్న. సో నాకు తెలిసి ఈ ప్రశ్నకు సమాధానంగా కులగణనతో పాటు జనగణన ఎట్లా అయితే జరుగుద్దో, సో అప్పుడే మేబీ దీనికి ఏమైనా పరిష్కారం వస్తుందేమో, దీనికి ఇంకా సమయం పడుతుందేమో అన్నది నాకు కనిపిస్తున్నటువంటి అంశం. ఈ బిల్లు, మహిళా బిల్లు 30 నెలలు గడిచిపోయిందండి. ఈ లోపల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రము ఈ పార్టీకే కులగణన జనగణన చేయాల్సి ఉండేనండి. మరి బీజేపీ చిత్తశుద్ధి ఏంటి, మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏంటి అనేది దీంతో స్పష్టము. ఎట్లాగే రెండు జాతీయ పార్టీలు అదే వైఖరండి. మరి అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా మహిళల మోచేతికి బెల్లం పెట్టి అట్లాంటి పరిస్థితులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని అప్పగించే విషయంలో రెండు జాతీయ పార్టీలది ఒకే వైఖరి కనపడతా ఉంది. చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ విషయానికి వస్తే మతాల మధ్య, తర్వాత ప్రాంతాల మధ్య, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లుతోని రాష్ట్రాల మధ్య, ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య కూడా వివాదం తీసుకొచ్చి పరిస్థితి కనిపిస్తా ఉందండి. మిగతా పార్టీల వాళ్ళు అడ్డుకున్నారు. నాకైతే ఏం కనిపించట్లేదు, స్త్రీ పురుషుల మధ్య పెద్దగా వివాదం లాంటిది మాత్రం ఏం కనిపించట్లేదు. అడ్డుకుంటే మాత్రం అనిపిస్తుందండి. మళ్ళీ ఇంకొకటి, 2011 లెక్కల ప్రకారం అంటే ఇదే 543 ఎంపీ స్థానాల్లో వాటికే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళ స్థానాలు కోల్పోతారు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకో 250 ఇక్కడ 50% పెంచుతున్నారు. సో ఆల్మోస్ట్ పాయింట్కి వచ్చారు. దానికి ఎందుకు ప్రతిపక్షాలు అంగీకరించట్లేదంటే, ఈ నియోజకవర్గాలను పెంచుతూ అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి డీలిమిటేషన్ చేస్తున్నారు, అది సరైన పద్ధతి కాదు అన్నది పాయింట్. సో మీరు అన్న పాయింట్
పేలుతుందా వీగిపోతుందా అని సాయంత్రానికి ఒక క్లారిటీ రావాలి. అదే కదా అదే కదా ఈ ఉన్న 543కే ఎందుకు ఇవ్వద్దు? ఇస్తే ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్ మీద వీళ్ళు సమగ్ర ఇది చర్చ చేసి ప్రతిపక్షాలను కూడా ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరు కాదనరు, జనాభా పెరుగుతున్నది, స్థానాలు పెరగాల్సిందే, చట్టసభల్లో స్థానాలు తప్పకుండా పెరగాల్సిందే. కానీ అది ఏ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాల హక్కులకు సమప్రాధాన్యతనిస్తూ జరగాల్సినటువంటి అంశము. దానికి సంబంధించి కొంత సమయం తీసుకొని చేయాల్సి ఉండే. ముందైతే యథాతథంగా ఈ 543కే ఇస్తే సమస్య ఉండకపోను. బిల్లు ఏకపక్షంగా ఆమోదం పొందేది, అందరూ కలిపి బిల్లుకు ఆమోదం తెలిపేవారు కాబట్టి అభ్యంతరం లేకపోతుండే. 2011లోనే కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో మహిళా పక్షపాతి. అట్లాగే స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు 50% ఇక్కడ అమలు చేసిండ్రు. ఇంకా మార్కెట్ కమిటీలో కూడా మహిళలకు స్థానం కల్పించి రిజర్వేషన్లు కల్పించిండ్రు. ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా, అట్లాగే కేంద్రం కూడా, అన్ని పార్టీలు కూడా మహిళల పట్ల ఇదే సానుకూల వైఖరి ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నదండి.